నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామేంపేట మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మెదక్ ఎమ్మెల్యే. వార్డులలో నూతనంగా అందజేసిన బోర్ మోటార్లను ప్రారంభించిన మైనంపల్లి రోహిత్రావు. చేగుంట మండలంలోని వడియారం గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ర్యాలీ. ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీఎంఆర్. బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న ఉప ముఖ్యమంత్రి. పాలనను తమ కుటుంబంలోని నలుగురి కోసం చేశారని విమర్శించిన బట్టి విక్రమార్క. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు 44వ జాతీయ రహదారి ఆదిత్య గ్రాండ్ నుంచి రామయ్యంపేట మున్సిపల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులలో నూతనంగా అందజేసిన బోరు మోటార్లను ఆయన ప్రారంభించారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు 44వ జాతీయ రహదారి ఆదిత్య గ్రాండ్ నుంచి రామయ్యంపేట మున్సిపల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులలో నూతనంగా అందజేసిన బోరు మోటార్లను ఆయన ప్రారంభించారు. సమ్మక్క సారక్క దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పట్టణంలోని పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మండల సర్పంచుల ఫోరం భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. అనంతరం ప్లంబర్ కార్మికులకు, ఆటో యూనియన్ కార్మికులకు ఒక్కొక్క యూనియన్ కు 2 గంటల చొప్పున భూమి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ వార్డులలో మహిళలకు నీటి ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో నూతన బోర్ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో రామయ్యంపేట పట్టణంతో పాటు మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన 2.5 సంవత్సరాల్లోనే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు దేవుని రంజిత్, పుట్టి సందీప్, బైరం స్వప్న, డాకి శ్యామ్లతో పాటు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గౌస్, దేమే యాదగిరి, మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు చింతల స్వామి, యాదగిరి, డాకి స్వామి, బైరం కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు విరాట్, బాను, నితిన్ గౌడ్, సుధీర్ గౌడ్, నరేష్, సోహెల్, డాకి నరేందర్, సంపత్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మా రామంపేట కాంగ్రెస్ కౌన్సిలర్స్ కానీ, చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ మెయిన్ కార్యకర్తలు కానీ మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకమై సార్ వాళ్ళకి చేయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంత గొప్ప మా గొప్ప అవకాశం, మన గొప్ప మనసున్న వారికి, వాళ్ళ కుటుంబానికి వెళ్ళవేళ్ళగా రుణపడి ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో పాటు పలు వార్డులలో బోర్లు, మోటార్లు మరి మా మహిళలకు కానివ్వండి, మా వార్డు కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు, ఎటువంటి కష్టాలు ఉండొద్దు అనే ఉద్దేశంతో బోర్లు, మోటార్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఆ దేవుడు ఆశీస్సులతోటి నీళ్లు కూడా పడడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా ఇంకా మంచి విధంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుంచే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ రామాయణపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం. చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయ
విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పూజారి ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ సమీపంలో గోమాతకు పూజలు నిర్వహించి ఫలితాలను అందజేస్తారు. స్థానిక సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావును శాల్వాతో ఆయన ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధి కోసం మైనంపల్లి హనుమంతరావు ₹1,00,000 అందజేశారు. ఈ సందర్భంగా కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగిందని, హనుమాన్ స్వామి కృపా కటాక్షాలు దేశ ప్రజల అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హనుమాన్ స్వామి ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీపై ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజు రమణ, జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రాజ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్, శంకరయ్య, సుధాకర్, రాజా సింగ్, తిగుల భిక్షపతి, మనోజ్ కుమార్, ఉదయ్, రామచంద్రం, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, రవి నాయక్, స్వామి నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి మా కామారం తాండాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఈ రోజుతో ముగియడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి స్వాగతం సుస్వాగతం. గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ ఆంజనేయ స్వామి ఎల్లవెల్లలా మా తాండ మీద ఆశీర్వాదం ఉంచాలని, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క హిందువుల మీద మంచి దయాదక్షిణ ఉంచాలని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ మీద ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేగుంట మండలంలోని వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చేగుంట మండలంలోని వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం చేగుంట ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాన ధర్మాల్లో ముందుంటూ సేవా తత్పరులు ఆర్యవైశ్యులు అని, ఆర్యవైశ్యులకు కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సుఖ సంతోషంలో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగవలసిన రైతు ఆశీర్వాద సభ రద్దు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల మూలాన ఈ సభను రద్దు చేస్తామని, రైతు భరోసా నిధులను మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామన్నారు.
చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో వెల్లడించిన మంత్రి తుమ్మల రేపు సాయంత్రం చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగవలసిన రైతు ఆశీర్వాద సభ రద్దు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల మూలాన ఈ సభను రద్దు చేస్తామని, రైతు భరోసా నిధులను మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు హైదరాబాద్ లోని లలిత కళా తోరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ నిధులను విడుదల చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 9,000 కోట్ల రూపాయలను 9 రోజుల్లో రైతులకు ఖాతాల్లోకి జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తిరిగి ఈ రైతు ఆశీర్వాద సభను మదన నియోజకవర్గంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల మీడియాకు తెలిపారు. సభా స్థలం దానికి అనుకూలంగా లేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆర్థిక మంత్రి గారు కూడా వస్తున్నారు మధ్య నుంచి బయలుదేరి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే రేపు లాంచింగ్ హైదరాబాద్లో శిల్పకళా తోరణంలో లాంచ్ చేసి వాతావరణాన్ని బట్టి ఈ మధ్య నియోజకవర్గంలో సమావేశాన్ని బట్టి గారి ఆలోచనకు అనుగుణంగా 9 రోజుల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన గారిని అడిగిన దాని ప్రకారంగా ముందుకెళ్దాము. మనం డేట్ అనౌన్స్ చేశాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 9వ తారీఖున 9,000 కోట్లు, 30వ తారీఖునే జూన్ మాసంలోనే మొదలుపెట్టి వెళ్దాము. ఇది 9 రోజుల ప్రక్రియ కాబట్టి వాతావరణం అనుకూలిస్తే ఏదో ఒక రోజున బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలనను తమ కుటుంబం కోసం, తమ నలుగురి కోసం అన్నట్లుగా 10 ఏళ్లు చేస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలనను తమ కుటుంబం కోసం, తమ నలుగురి కోసం అన్నట్లుగా 10 ఏళ్లు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సంపదను నలుగురు కుటుంబ సభ్యులు దోచుకుని ఆ డబ్బులతో 4 ఛానళ్లు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా అబద్దాలు పోగేసి ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఉప ముఖ్యమంత్రి సతీ సమేతంగా ఏర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు, అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మానవ సేవ అనే విధంగా మన సంస్కృతి విలువతో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వల్ల దుర్గప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నోతి సత్యనారాయణ, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మదిరా మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సామాజిక దోపిడీ, ఇంకో పక్కన స్వతంత్ర దోపిడీ. పెత్తందారి భూస్వామ్య విధానంతో రాష్ట్రాన్ని గుప్పెట్లో బిగించి సర్వనాశనం చేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని చెప్పి ఇద్దరు బయలుదేరి ఒక పక్కన బామ్మర్ది, ఇంకో పక్కన బావ, మేము వస్తాం. ఆడికి వస్తారు మీరు? ఇంకా మీ దోపిడీ కోసం కాదు కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నిజంగా ఆనాడు ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పు మీ చేతిలో ఉంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా వాళ్ళు, ఎందుకు మీరు పేదవాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు కట్టించలేకపోయారు? మీకు నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎందుకు ఉదయం పూట అల్పాహారం పెట్టించలేకపోయారు? మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిప్పడానికి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? అందరికీ సన్నబియ్యం ఎందుకు ఇప్పించలేకపోయారు? అందరికీ 10 లక్షల ఆరోగ్యశ్రీ ఎందుకు, వైద్యానికి ఎందుకు ఇప్పించలేకపోయారు? ఎక్కడుంది మీకు మానవ ఏర్పడడం?
దోపిడీ రాక్షస కోణం తప్ప ఏమైనా ఉందే? అబద్ధాలని పోగేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటం తప్ప ఏమైనా ఉందా? ఎంతకాలం ఇంకా ఈ తెలంగాణ ప్రజలు నమ్మాలి? ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ యాదగిరిగుట్ట వారిచే ఈ రోజు జూన్ 29 నుంచి జూలై 6 వరకు సహకార వారోత్సవాలు జరగనున్నాయి. సభ్యత్వ స్వీకరణ మరియు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు సొసైటీ సీఈఓ ఆంజనేయులు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ యాదగిరిగుట్ట వరచే ఈ రోజు జూన్ 29 నుంచి జూలై 6 వరకు సహకార వారోత్సవాలు జరగనున్నాయి. సభ్యత్వ స్వీకరణ మరియు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు సొసైటీ సీఈఓ ఆంజనేయులు తెలిపారు. ఇందులో డైరెక్టర్ రమేష్, సిబ్బంది కృష్ణారెడ్డి, మినేష్, జహంగీర్, ఎల్లయ్య, హర్షవర్ధన్ పాల్గొన్నారు. రైతుల సహకార వారోత్సవాల సందర్భంగా రైతులకు వాళ్ళకు మేము అందించే సేవల గురించి అవగాహన కల్పించటకు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం వారు మన రైతు సేవా పథకాల గురించి ఎఫ్ఈఓ రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణకు సభ్యుడు రైతు ఒక 2,000 రూపాయలు కట్టి సభ్యత్వం పొందినట్లయితే దానికి 2,000 రూపాయలు ఈక్విటీ గ్రాంటు కింద ప్రభుత్వం రైతు యొక్క ఖాతాకు జమ చేయబడుతుంది. కాబట్టి ఇట్టి ప్రోగ్రాంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ నుంచి ప్రారంభమైనట్లు అహ్మదీపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 25న మంత్రి వివేక్ సంగారెడ్డి ఆర్ఎస్ఓకు సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ నుంచి బస్సులు వెళ్లాలని వినతిపత్రం ఇవ్వడంతో సోమవారం నుంచి బస్సులు సౌకర్యమైనట్లు వారు తెలిపారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ నుంచి ప్రారంభమైనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 25న మంత్రి వివేక్ సంగారెడ్డి ఆర్ఎస్ఓకు సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ నుంచి బస్సులు వెళ్లాలని వినతిపత్రం ఇవ్వడంతో సోమవారం నుంచి బస్సులు సౌకర్యమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ డైరెక్టర్ గజ్వల్ రామచంద్రారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగిరి మల్లేశం మాట్లాడుతూ గ్రామం నుంచి సుమారు 50 నుంచి 8 మందికి పైగా విద్యార్థులు చదువుకోవడానికి గజ్వల్ చుట్టుపక్కల ప్రాంతానికి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుందని, బస్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో ఉదయం సాయంత్రం బస్సులు వచ్చేవని, ప్రస్తుతం రావటం లేదని గ్రామ ప్రజలు విద్యార్థులు తమ దృష్టికి తేవడంతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రి వివేక్ తో మాట్లాడి సోమవారం నుంచి బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ఆందోళన నర్సింహులు, పాలరామగౌడ్, బుర్రానా, బాలరాజ్ గౌడ్, ఏ రామచంద్రం, జి నరేందర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, బోయిని రామచంద్రం, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ రాజిరెడ్డి, ది నరసింహారెడ్డి, వెంకట్రామరెడ్డి, శనిగిరి రాజు, గ్రామ యువకులు కమ్మరి నాగార్జున్, అంతెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళలకు కల్పిస్తూ ప్రతిరోజు మా ఊరి నుంచి స్కూల్ పిల్లలు ఓటు దగ్గరికి నడుచుకుంటూ రావడం జరుగుతుంది. ఈ 10 ఏళ్ల నుంచి ఏ బస్సు సౌకర్యం లేదు, ఏమీ లేదు, ఉచిత బస్సు కూడా లేకుండా. ఈరోజు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి మహిళలకు దృష్టిలో పెట్టుకొని ఉచిత ప్రయాణం కాన్స్టిట్యున్సీ అయి ఉండి కూడా 10 ఏళ్ళు సీఎం ప్రాతినిధ్యం వహించిన మా యొక్క అహ్మదీపూర్ గ్రామంలో ఒక్కనాడు కూడా బస్సు ఎక్స్ప్రెస్ బస్సులు మా రోడ్డు దగ్గర ఆపక చాలామంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుంది. ఆ యొక్క దృష్టి అనేది గ్రామం ఎస్సీసీల అధ్యక్షుడు గజ్వేల్ మండలానికి గ్రామం చివరక్కడ చివరికి మన ఎక్స్ప్రెస్ బస్సు ఇప్పుడు ఆపలేదు. అందుకు మేము మొన్న ఆర్ఎం దగ్గర సంగారెడ్డి ఆర్ఎం దగ్గరికి అందుకు ఇవాళ 28వ తారీఖు 6వ నెల నుంచి బస్సులు ఇక్కడ ఆపుతున్నాయి. అందుకు కాంగ్రెస్ జై రేవంతన్న. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ, ఏర్పుల నవీన్ ఇళ్లలో దొంగతనాలు జరిగినట్టు ఘటనంగా స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ, ఏర్పుల నవీన్ ఇళ్లలో దొంగతనాలు జరిగిన ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.
దొంగలు ఇళ్లలోకి చొరబడి నగదుతో పాటు కాళ్ళకడాలు, పట్టుగొలుసులు, పుస్తలు మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించారు. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసులు గస్తీని పెంచాలని, దొంగలను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లిలోని ఇంద్రమ్మ ఇంటిని సోమవారం నాడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని సోమవారం నాడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గృహ యజమాని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, పంచాయతీ వార్డు సభ్యులు లక్ష్మీ శరత్, దేవేందర్, పంచాయతీ సెక్రటరీ నాగేష్, కారోబారి ఎల్లం, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరచేతుల స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ప్రభుత్వం సహకరించకపోయినా నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నానన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ప్రతి కార్యకర్త పార్టీకి పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను బానూరు 8th వార్డ్ మెంబర్. నేను గత ఎలక్షన్లో గెలిచినాను. నేను మొన్ననే రీసెంట్గా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చేరాను. కొన్ని అన్ని కారణాల వల్ల పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ పార్టీలో అయితే ఎలా కష్టపడ్డామో మేము ఈ పార్టీలో కూడా అలానే కష్టపడి మన బీఆర్ఎస్ బానూరులో బీఆర్ఎస్ లేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో బలపరుస్తాం. బీఆర్ఎస్ నేను రావడంతో బీఆర్ఎస్కి ఊపు వస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో నేను బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. కొన్ని అన్ని కారణాలు ఇక్కడ పింఛన్లు రావట్లేం లేదు, ఇందిరమ్మ ఇండ్లు రావటం లేదు, ఇక్కడ సిసి రోడ్లు శాంక్షన్ అయినవి కూడా చేయటం ప్రభుత్వం ఉండి కూడా మేము ప్రభుత్వం లేని పార్టీలకు వస్తున్నామంటే మన మైపాలన్న నాయకత్వంలో చాలా పనులు అయినాయి. ఇక్కడ సిసి రోడ్లు కానీ, మన యాదవ్ సంఘం కానీ, కుర్మ సంఘం కానీ అన్ని. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివార్లోని డికోర్ పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న పొగ ద్వారా గ్రామంలో ఆరు బయట నిలిపిన వాహనాలు మరియు దుస్తులపై దుమ్ము పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పొలంపల్లి గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివార్లోని డేకోర్ పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న పొగ ద్వారా గ్రామంలో ఆరు బయట నిలిపిన వాహనాలు మరియు దుస్తులపై దుమ్ము పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పొలంపల్లి గ్రామస్తులు ఆరోపించారు. ప్రతిరోజు రాత్రి ఉదయం విపరీతమైన పొగ గ్రామంలోకి రావడంతో కళ్ళు మంటలతో పాటు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, వెంటనే పరిశ్రమపై చర్యలు తీసుకోకపోతే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందించలేదన్నారు. నా పేరు టప్ప బాంచందర్, మాది పొలంపల్లి, చేగుంట మండలం, మెదక్ జిల్లా. మా పొలంపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి డెక్కర్ పేపర్ మిల్ నుంచి రోజు దాదాపు 3 నుంచి 4 నెలల క్రమంలో రోజువారీగా ఉదయం వేళ, సాయంత్రం వేళ రోజు ఒక రకమైన పొగను, దుమ్మును గ్రామంపైకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ పొగ, దుమ్ము వలన గ్రామంలో మనుషులు కనబడడం లేదు. బయట పెట్టిన వాహనాలు మొత్తం నల్లటి దుమ్ముతో వాహనాలు పేరుకుపోతూ ఉన్నాయి. బయట ఆరేసిన దుస్తులు సైతం రంగు మారిపోయి నల్లగా మారిపోతూ ఉన్నాయి. కొద్దిసేపు బయట నిలబడదామని కొద్దిసేపు ఉదయం వేళ, సాయంత్రం వేళ కొద్దిసేపు బయట నిలబడితే కళ్ళు మంటలు లేచి
కళ్ళు కనబడని పరిస్థితికి ఈ డెక్కన్ పేపర్ మిల్ వదిలిపెట్టే దుమ్ము వలన గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యను కంపెనీ యాజమాన్యానికి సైతం వివరిస్తే వాళ్ళు ఇప్పటికీ సైతం పట్టించుకోకపోక అటువంటి దుమ్ము రావడం ఇంకా గ్రామంలో ఎక్కువ జరుగుతూ ఉంది. గత వారం రోజులకోలే ఇంకా ఎక్కువ దుమ్ము రావడంతో ఎక్కువ తెల్లటి డస్ట్ లాంటిది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి బస్ సౌకర్యం లేక ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అహ్మదీపూర్ గ్రామం నుంచి సుమారు 50 నుంచి 80 మందికి పైగా విద్యార్థులు చదువుకోవడానికి గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లటం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి బస్ సౌకర్యం లేక ప్రజలు కాలేజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అహ్మదీపూర్ గ్రామం నుంచి సుమారు 50 నుంచి 80 మందికి పైగా విద్యార్థులు చదువుకోవడానికి గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లటం జరుగుతుందని, బస్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని అన్నారు. గతంలో ఉదయం సాయంత్రం బస్సులు వచ్చేవని ప్రస్తుతం రావటం లేదని, దీంతో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గజ్వేల్ మండలం గ్రామం హమ్దీపూర్. మేము కాలేజీకి పోతున్నాం. డైలీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 3 కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వెళ్ళడంతో మాకు కాలేజీలో చాలా లేట్ అవుతుంది. కేవలం మాకు ఒక బస్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలని అండ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కేవలం ఈవినింగ్ మార్నింగ్ ఒక బస్ వేస్తే మా కాలేజ్ వాళ్ళకు చాలా మంచిగా, మాకు పోవడానికి కూడా టైమింగ్ కరెక్ట్ సెట్ అవుతుందని ఒక దాంతో మేము అందరం కోరుకుంటున్నాము. కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళడం వల్ల చాలా భయంగా ఉంది. కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ ఒక బస్ వేస్తే చాలా సంతోషం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప గోశాలలో పౌర్ణమి సందర్భంగా గోమాతలను శుభ్రంగా కడిగి గోశాల నుంచి శ్రీ అయ్యప్ప దేవాలయానికి తీసుకువచ్చి గోమాతలకు ప్రత్యేకంగా పూజలు చేశారు. దేవాలయ అధ్యక్షులు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప గోశాలలో పౌర్ణమి సందర్భంగా గోమాతను శుభ్రంగా కడిగి గోశాల నుంచి శ్రీ అయ్యప్ప దేవాలయానికి తీసుకువచ్చి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అధ్యక్షులు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు పూజలు చేశారు. ముఖ్యంగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఏ మాత్రం పూజ చేసినా సకల శుభాలు కలుగుతాయని, ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవాలన్నారు. గోమాతను పూజిస్తే 3 కోట్ల దేవతలను పూజించినట్లేనని, అలాగే 11 గంటలకు నూతనంగా ఎన్నికైన అయ్యప్ప దేవాలయ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, అందరూ కూడా హాజరు కావాలన్నారు. అందరూ సహకరిస్తే దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి దేవాలయానికి సహకరించిన వారందరూ కూడా దేవాలయ అభివృద్ధికి సహకరించాలని, మీ అందరి సూచనలు సలహాల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షులు బొగ్గుల సురేష్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, క్యాషియర్ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి 5 సత్యనారాయణ గుప్తా, సహాయ కార్యదర్శి తుమ్ గోపి, అలాగే సభ్యులు మరియాల శ్రీనివాస్ గుప్తా, కూరగాయల రాంబాబు, గంధి యాదగిరి, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, దీపక్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా భక్తులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి శరణం. ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకొని, మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని, గోమాతను పూజించుకొని, తదనంతరం అయ్యప్ప స్వామి యొక్క అభిషేకాలు గావించుకొని, ఈరోజు పౌర్ణిమ సందర్భంగా శ్రీ గురుదత్త దత్తాత్రేయ స్వామి వారికి కూడా అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మనకు కనిపించే దైవము తల్లిదండ్రులు అయినా, మనకు ఎల్లవేళలా కనిపించే దైవమైనటువంటి శ్రీ గోమాత గోపూజ చేసుకుంటే కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యం ఉంటుంది. కాబట్టి మన గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి గోశాల నుంచి ఉన్నటువంటి ఆవుకు అందరూ పూజ చేసుకునే ఉద్దేశంతో ఇక్కడికి ఈ ఆవును తీసుకొచ్చి పూజ చేసుకున్నాము. మరి అందరూ కూడా ఆ పూజలో పాల్గొని పునీతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవము 10:30 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ శాసనసభ్యులు, భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరము వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆర్యవైశ్య సీనియర్ నాయకులు సిద్దేశ్వర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెరిగన్నం, పులిహోర పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదివేశ సీనియర్ నాయకులు సిద్దేశ్వర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెరుగన్నం, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్, ఉపాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, ప్రధాన కార్యదర్శి అయితే సత్యనారాయణ, కార్యదర్శి గోపి, కోశాధికారి నారాయణరెడ్డి, మరియాల శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, నేతి శ్రీనివాస్, మల్యాల భద్రయ్య, దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, ఉమేష్, గంధే యాదగిరి, కొండపాక శ్రీనివాస్, దోమకొండ సురేందర్, నేతి సంతోష్, లింగోజీ, గంధే సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో అన్నదానానికి మారుపేరుగా గజ్వేల్ నుంచి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నవి. పెద్దలు నంగునూరు సత్యన్న గారి ఆధ్వర్యంలో మరియు మా ఐదు సత్యన్న, దొంతుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి ఆ దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసి స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేయాలనే సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏడో నెల. ఈ 7వ నెల రోజు గుట్ట సిద్ధేశ్వర్ నాగరాణి దంపతులు ఈ పూజ స్వామివారి విశేష అభిషేకాలు మరియు అర్చన. గజ్వేల్ పట్టణంలో అన్నదానానికి అల్పాహారాలకు పొదవలేదు. ప్రతి గుడిలో ఏదో ఒక రోజు, ప్రతి మంగళవారమే కానీ, శనివారమే కానీ, గురువారమే కానీ, శుక్రవారమే కానీ, ఆదివారమే కానీ, సోమవారమే కానీ ప్రతి ఒక్క గుడిలో అన్నదానము, అల్పాహారము, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గజ్వేల్ పట్టణంలో ప్రతి పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక దాత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పూజా అభిషేకాలు గావించి వారి రోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అన్నదానం పూజ. ఈ కార్యక్రమానికి మాకు సలహాలు, సహకారము నంగునూరు సత్యమన్న, రాయకంటి చంద్రశేఖరు మరియు చాలామంది దీనికి సలహా సహకారాలతో ప్రతి పున్నమి రోజు అన్నదానం, అలాగే అమావాస్య అన్నదానము ఎన్నో చాలా నెల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందు భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామేంపేట మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మెదక్ ఎమ్మెల్యే. వార్డులలో నూతనంగా అందజేసిన బోర్ మోటార్లను ప్రారంభించిన మైనంపల్లి రోహిత్రావు. చేగుంట మండలంలోని వడియారం గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ర్యాలీ. ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీఎంఆర్. బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న ఉప ముఖ్యమంత్రి. పాలనను తమ కుటుంబంలోని నలుగురి కోసం చేశారని విమర్శించిన బట్టి విక్రమార్క. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.